Hi and welcome to Telugu Stop. గుట్టలు తాడుతో మట్టి తోలి సరి చేసేసి తడుపుతాం. పొద్దున పూట తడిపి మధ్యాహ్నం తాటతో తొక్కిస్తాం. రౌండ్ తొక్కించి ఒక మసి వేసి కలిపి తొక్కిస్తాం. తొక్కించిన తర్వాత మళ్ళీ పాదులోకి మట్టి తీసుకెళ్ళి అచ్చులోకి వేసుకుని తెస్తాం. ఇక గీత రాయి ఎండిన తర్వాత గీత గీసుకుని పెట్టుకుంటాం. ఎన్ని రోజులు ఉండాలి? 4 రోజులు ఎక్కువ ఉండాలి. 4 రోజులు ఎండిన తర్వాత మళ్ళీ అది తిరగోడు తీసుకుని మళ్ళీ అది 4 రోజులు ఆరిన తర్వాత అప్పుడు తక్కువలో వేసుకుని అక్కడికి ఆమెకి వేసుకుంటాం. పుల్ల ఇవన్నీ పెట్టి ఇక్కడ ఆమె ముందు గూళ్ళు పెట్టి అందులో పుల్ల వేసి పచ్చిరాయి వేసుకెళ్ళి ఆమె కట్టిన తర్వాత నుప్పండిచ్చి పోక అవన్నీ పోసి నుప్పండిచ్చి అంటించిన తర్వాత ఆ రకంగా కాలిన తర్వాత 10 రోజులు పట్టిద్ది ఆమె కాలేపటికి. కాలిన తర్వాత అప్పుడు తీసుకుంది పైన బొగ్గు జల్లుతాం. జల్లిన తర్వాత ఆమె కాల్చిన తర్వాత 10 రోజులు అయితే కాలిన రాయి దర్దులు పెట్టాలి. కాలిన రాయి దర్దులు పెట్టినాక ఊకపోయాలి. ఊకపోసిన తర్వాత అంటించాలి, నొప్పి అంటించాలి. తర్వాత ఇటు రాయి తయారైంది. ట్రాక్టర్తో మట్టి తొక్కించాము. తొక్కించిన తర్వాత మామూలుగా అచ్చుతో రాయి తీసాము. రాయి తీసిన తర్వాత ఎండిన తర్వాత గీత గీసాము. గీత గీసిన తర్వాత మామూలుగా ఎండబెట్టాము. 4-5 రోజులు ఎండబెట్టాము. తర్వాత పొయ్యి పెట్టాము. ఆమెకు బట్టికి పొయ్యి పెట్టాము. తర్వాత పొలాలు వేసాము. దానిపైన ఒరిగడ్డ వేసాము. వేసిన తర్వాత ట్రాక్టర్తో రాయి తీసుకొచ్చి ఆమె మీద వేసాము. వేసిన తర్వాత బొగ్గు జల్లాము. జల్లిన తర్వాత మామూలుగా రాయి తీసుకొచ్చి దాని మీద పేర్చాము. తర్వాత కొండ్రాయితో మళ్ళీ దర్దులు పెట్టాము. చుట్టాకల పెట్టిన తర్వాత ఓక పోసాము. తర్వాత నుప్పు అంటించాము. ఇదే రాయి తయారు.
ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అన్నీ సులభంగా తెలుసుకోండి.